హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టాపిక్ నుంచి డీవియేట్ అవుతూ నేను నమ్మి ఇష్టంగా చేసుకునే ఒక పూజ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇవాళ. అది సంకష్టహర చతుర్థి. ఇది నేను నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చూశాను. ఒక 3 years నుంచి అనుకుంటూనే ఉంటాను, కానీ ఎప్పుడు కుదరలేదు చేయడానికి. సో ఫైనలీ ఒక 3-4 months నుంచి చేస్తున్నానండి. ఈ సంకష్టహర చతుర్థి అనేది మంత్లీ వన్స్ వస్తుంది. నేను సంవత్సరానికి 12 సార్లు చేస్తాను అని సంకల్పించుకున్నాను. ఈ పూజ తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న లైఫ్లో దానికి ఖచ్చితంగా స్వామి ఒక సొల్యూషన్ అనేది అయితే చూపిస్తారు. ఆయన ఏదో మ్యాజిక్ లాగా చేసేసి మొత్తం అంతా మీ ముందుకు తీసుకొస్తారని నేను చెప్పట్లేదు, కానీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి క్యాపబిలిటీని మీకు పెంచుతాడు. అలానే ఒక సొల్యూషన్ని కూడా కనిపించేలాగా చేస్తారు. ఇది నేను మల్టిపుల్ అకేషన్స్లో చూశాను, అందుకని ఇంత నమ్మకంగా చెప్తున్నాను. సో ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే, పొద్దున్నే లేచి స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేసి, ఎర్రటి గుడ్డలో కొంచెం 3 దోశలతోటి బియ్యం వేసుకొని ముడుపు కట్టుకొని, అందులోనే తాంబూలం ఉంచి ముడుపు కట్టుకొని, తర్వాతకి దేవుడికి 21 సార్లు, స్వామికి 21 సార్లు ప్రదక్షిణ చేసి మీ కోరికను చెప్పుకొని స్వామికి నమస్కరించుకొని, తర్వాత ఆ రోజు మామూలుగా ఆఫీసులకు వెళ్ళిపోయేవాళ్ళు ఆఫీసులకి, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో మిగతా పనులు, ఆ రోజంతా కూడా కొంచెం కుదిరితే ఉపవాసం ఉండటం, లేకపోతే ఏదైనా లైట్గా పలహారాలు, టిఫిన్లు లాంటివి, ఇడ్లీలు అలా తిని ఊరుకోవడం. అలా ఉన్న తర్వాత సాయంత్రం మళ్ళీ సంకష్టహర చతుర్థి తిథి ఎప్పుడు వస్తుందనేది చూసుకొని, దానికి ఒక 2-3 గంటల ముందు మళ్ళీ ముడుపు విప్పి, ఆ ముడుపులో ఉన్న బియ్యంతో స్వామికి ఏదైనా ప్రసాదం చేసుకోవాలి. నేను ఈరోజు ఉండ్రాళ్ళు చేశాను. ఉండ్రాళ్ళు ఆ పిండి అంతా అయిపోయిన తర్వాత నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు ఉండ్రాళ్ళు చుట్టడానికి. 21 ఉండ్రాళ్ళు చేస్తాము. స్వామికి 21 అనే అంకె ఇష్టం కాబట్టి 21 ఉండ్రాళ్ళు చేస్తాం. మీరు ఏది చేయాలి అనుకుంటే దాన్ని ఒక 21 వాటిలాగా చేయండి. మోదకాలు ఇంకా ఏవేవో చాలా చేసుకుంటూ ఉండొచ్చు. నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో కనుక వెళ్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. కానీ ఈ పూజ అనేది నాకు అంటే నేను ఎవ్రీ మంత్ ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు రాబోతుంది, స్వామికి ఎప్పుడు దండం పెట్టుకోవాలి, ఎప్పుడు నేను నా చేత్తో చేసే ప్రసాదం నేను స్వామికి ఎప్పుడు సమర్పించుకుంటాను, స్వామి దాన్ని నేను అంత ఇష్టంగా చూస్తానన్నమాట. దానికోసం స్వామి నన్ను అలాగనే అనుగ్రహించి నా లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఒక ప్రాబ్లం, నేను స్వామి నాకు దీనికి ఒక సొల్యూషన్ కావాలి అని అడగకపోయినా, ఇన్ని సంవత్సరాల నుంచో అలాగ పెండింగ్ పడిపోయినవి కూడా సడన్గా క్లియర్ అయిపోతూ ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలానే స్పిరిచువల్లీ నేను స్వామితోటి కొంచెం కనెక్ట్ అయ్యాను. దీనివల్ల డిసిప్లిన్ పెరిగింది. పొద్దున్నే లేవడం, బద్ధకంగా ఉండకుండా ఉండడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా అలవాటైపోయాయి. సో నేను ఇప్పుడు చేసిన ఉండ్రాళ్ళన్నీ కూడా ఒక స్టీమర్లో పెట్టేసుకొని వాటిని ఉడకనిస్తాను. తర్వాత పూజ చేసుకొని స్వామికి ఇవంతా కూడా నైవేద్యం అర్పించిన తర్వాతకి కథ చెప్పుకొని, కథ అక్షింతలు నెత్తి మీద వేసుకొని ఆ తర్వాత ఉపవాసం విడుస్తాం. ఈ వ్రతంలో మొత్తం 3 కథలు ఉంటాయండి. 3 కథలు కూడా ఈ పూజ, ఈ సంకష్టహర చతుర్థి అనే రోజు ఎంత ముఖ్యమైనది అనేది చెప్పే విధంగా ఉంటాయి. అంతకుముందు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ వ్రతం వలన ఎటువంటి ఫలితాలు పొందారు, ఏమేమి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు అనేటువంటి కథలు ఉంటాయి సింపుల్గా. అందరూ ఇది చూసినందుకు చాలా థ్యాంక్స్. ఓం నమో గణేశాయ నమః. పుణ్యం వస్తుంది అని.